తండ్రి, సర్వశక్తి గల దేవా, ఈ పరిశుద్ధ పునరుత్థాన దినమున ప్రభువా నీ బిడ్డలం మీ పాదముల చెంతకు వస్తున్నాం. పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడా, ఈ దినం మీ పరిశుద్ధమైన వాక్కు ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, ఈ దినం నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారమగినట్లు కృప చూపించి మమ్మల్ని దర్శించి మాతో మాట్లాడమని ప్రతి హృదయాన్ని సిద్ధపరిచి నీ వాక్కు స్వీకరించినట్లుగా సిద్ధపరిచి ఈ దినం మమ్మల్ని దర్శించమని యేసు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. దయచేసి అందరూ నిశ్శబ్దంగా కూర్చోండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ శుభములు. ఈ పరిశుద్ధ పునరుత్థాన దినమున, ఈ పరిశుద్ధ ఆదివారం ఆరాధనలో ప్రభు బిడ్డలమైన మనం ఈ రీతిగా మరొకసారి ఆయన సన్నిధిలో చేరి ప్రభుని స్తుతించి ఆరాధించుటకు దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి ఆయన నామానికే మహిమ చెల్లిస్తున్నాను. హల్లెలూయా. గత కొంతకాలం నుండి మనం రోమీలకు రాసిన పత్రిక మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం. ఒక్కొక్క అధ్యాయం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం మనం ఈ దినం ధ్యానించుకోబోతున్నాం. రోమీలకు రాసిన పత్రిక భక్తుడైన పౌలు, అపోస్తలుడైన పౌలు రోమాలో ఉన్న సంఘమునకు, సంఘ బిడ్డలకు దేవుని యొక్క మాటలు రాస్తున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. బైబిల్ ఉన్నవారు తీసి చూడండి. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. బైబిల్ ఉన్నవారు తీసి చూడండి. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం మొదటి నుండి చివరి వరకు చదవబడినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మనం విన్నాం. మొదటి వచనం చదువుతున్నాను. సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన అయి ఉన్నది. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇస్తున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఏలయనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ధర్మశాస్త్ర మూలమగు నీతిని నెరవేర్చువాడు దాని వలననే జీవించునని మోషే వ్రాయుచున్నాడు. దేవుని పరిశుద్ధ వాక్యంలో రాయబడిన విషయాన్ని మనం గమనించినట్లయితే, భక్తుడైనటువంటి పౌలు, అపోస్తలుడైనటువంటి పౌలుకు ఏమని ఆశ ఉన్నదంటే, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలనని. హల్లెలూయా. ఇక్కడ ఎంతమంది రక్షణ పొందిన వాళ్ళు ఉన్నారు చేయొద్దండి. అవును, దేవుని మందిరానికి వచ్చిన ప్రతి బిడ్డ రక్షణ పొంది ఉంటేనే దేవుని మందిరానికి రాగలుగుతారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నూతనంగా వచ్చిన వారి విషయం వేరే అయితే, రక్షణ పొందిన వారు నిత్యము దేవుని సన్నిధిని కోరుకుంటారు, దేవుని మాటకు లోబడతారు, దేవుని వాక్యాన్ని వింటారు, ఆ వాక్యానుసారంగా జీవిస్తారు. అయితే ఇశ్రాయేలీయులను గురించి భక్తుడైన పౌలుకి కొంచెం బాధగా ఉన్నదట. ఎందుకంటే వాళ్ళు అనుసరించే పద్ధతి
దేవుని పద్ధతికి కొంచెం విరోధంగా ఉన్నట్లుగా అనిపించింది. దేవుని నీతికి వాళ్ళు లోబడకుండా వారి యొక్క స్వనీతిని ఆధారం చేసుకొని వాళ్ళు దేవుని నీతిని పక్కకు పెట్టి దేవునికి లోబడకుండా జీవించాలని ఆలోచించారట. హల్లెలూయా. ఎవరైతే దేవుని మాటకు లోబడరో, ఎవరైతే దేవుని వాక్యానికి లోబడరో వారు దేవుని కృప పొందుకోలేరు. దేవుడు కూడా వాళ్ళతో మాట్లాడడు, వాళ్లకు దర్శనమియ్యడు. వాళ్ళు ప్రార్థించినా కూడా అది వ్యర్థమైపోతుంది. మొదటిగా మారు మనస్సు పొంది హృదయాన్ని ప్రభువుకి ఇచ్చినప్పుడే ఆ యొక్క వ్యక్తి యొక్క జీవితంలో దేవుడు కార్యాలు చేయడం మొదలు పెడతారు. అయితే ఇశ్రాయేలీయులు తమ యొక్క స్వబుద్ధిని ఆధారం చేసుకొని ఉన్నారట. హల్లెలూయా. వాళ్ళ మనస్సుకు ఏది నచ్చితే అదే చేసుకుంటూ పోయిరట. హల్లెలూయా. ఇప్పుడు మన మనస్సుకు ఏది నచ్చితే అదే చేసుకుంటూ పోతే ఇప్పుడు దేవుని మార్గం ఎందుకు, రక్షణ ఎందుకు, దేవుని సంఘం ఎందుకు, దేవుని వాక్యం ఎందుకు? మనుషులందరూ చెప్పిన మాట వినకుండా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పోతున్నారనే భూమి మీద దేవుడు తన యొక్క మార్గాన్ని స్థాపించాడు. హల్లెలూయా. ఆయనది నీతి మార్గం, సత్యమైన మార్గం, పరిశుద్ధమైన మార్గం, ఆత్మను రక్షించే మార్గం. అయితే వాళ్ళు వాళ్ళ యొక్క స్వబుద్ధిని ఆధారం చేసుకొని ఉన్నారట. హల్లెలూయా. దేవుని వాక్యంలో రాయబడి ఉంది. సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో అంటాడు, నీవు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ మనస్సుతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. హల్లెలూయా. కాబట్టి ఎవరైనా, మీరైనా, నేనైనా, భూమి మీద పుట్టిన ఎవరైనా సరే వాళ్ళ యొక్క స్వంత ఆలోచనలను ఆధారం చేసుకోనకుండా దేవుని ఆలోచన ఏమై ఉన్నది, దేవుని చిత్తం ఏమై ఉన్నదని దానిని గ్రహించి తెలుసుకొని దాని ప్రకారం జీవిస్తేనే ఈ భూమి మీద మనం క్షేమంగా దేవుని కృపలో దేవుని యొక్క సహాయం ద్వారా మనం జీవించగలుగుతాము. హల్లెలూయా. 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 విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై ధర్మశాస్త్రమునకు క్రీస్తు సమాప్తి అయి ఉండెను. హల్లెలూయా. యేసు ప్రభు రక్షకుడుగా ఈ లోకానికి రాకముందు ఇశ్రాయేలీయులు దేవునికి బలులు అర్పించేవారు. అప్పుడు దేవుడు ఆయన, మీరు హృదయాన్ని ఇవ్వకుండా ఇలా బలులు ఇచ్చుకుంటూ పోతున్నారు కాబట్టి ఈ బలుల పద్ధతి నాకు అవసరం లేదు, నేనే దిగువచ్చి సకల జనుల కొరకు బలి అవుతానని అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తుని రక్షకునిగా ఈ లోకానికి దేవుడు పంపించాడు. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు యొక్క రాకడ ధర్మశాస్త్ర సిద్ధాంతానికి సమాప్తి అయి ఉన్నదట. హల్లెలూయా. అప్పుడు ఆయన వచ్చి ఏమన్నాడంటే, విశ్వాసము ద్వారా మీరు రక్షింపబడతారు. ఎట్లా రక్షింపబడతారు మీరు? విశ్వాసం ద్వారా. ఇక బలి అర్పించే అవసరం లేదు. పాప పరిహారము కొరకు బలి, రక్షణార్థమై బలి, ప్రాయశ్చిత్తము కొరకు బలి, మీరు చేసిన దోషములన్నిటి కొరకు బలి అర్పించే అవసరం లేదు. దైవకుమారుడే లోకానికి దిగి వచ్చి సకల మానవుల కొరకు సిలువలో ప్రాణం పెట్టి బలి అయ్యాడు. హల్లెలూయా. ఈనాడు చాలామంది జ్ఞానం లేనివారు, అజ్ఞానులు యేసు ప్రభుని ఏమనుకుంటారంటే, అవును సిలువలో ఎందుకు బలి అయ్యాడో, సిలువలో ఎందుకు మరణించాడో, అవును సిలువలో చచ్చిపోయినటువంటి ఆ యేసు ఎవరిని రక్షిస్తాడు
అక్కడున్న మనుషులు వచ్చి అన్నారట, కపాలం అనే స్థలం దగ్గర దారిన పోయే మనుషులు వచ్చి ఏమంటున్నారంటే, సిలువలో ఉన్న నిన్ను నీవే రక్షించుకొనలేని వానివి ఈ లోకాన్ని నీవు రక్షిస్తావయ్యా అన్నారట. హల్లెలూయా, హల్లెలూయా. అసలు విషయం వాళ్ళకు తెలియదు. ఈ లోకాన్ని రక్షించడానికే ఆయన సిలువలో మరణించాడని వాళ్ళకు తెలియదు. తెలియక వాళ్ళు ఏమంటున్నారంటే, సిలువ వేస్తున్నప్పుడు కొరడాలతో కొట్టేవారిని, హింసించేవారిని, దూషించేవారిని, ఉమ్మివేసేవారిని, ముళ్ళ కిరీటం పెట్టి హింసించేవారిని, మేకులతో కొట్టి హింసించేవారినే నువ్వు ఆపలేకపోయావు. లోకాన్ని రక్షించే అంత పవర్ నీ దగ్గర ఉందా? నువ్వే గనక దైవ కుమారుడు అయితే, నువ్వే గనక దేవుని యొక్క కుమారుడు అయితే సిలువ మీదకి వెళ్ళి నువ్వు కిందికి దిగిరా. సిలువ మీదకి వెళ్ళి నువ్వు కిందికి దిగొస్తే అప్పుడు మేమందరం నిన్ను నమ్ముకుంటాం అని చెప్పారు వాళ్ళు. హల్లెలూయా. అందుకే ఇప్పటికీ కొందరు యూదులు రక్షణ పొందారు, కొందరు ఇంకా పొందలే. ఆ పాత సిద్ధాంతంలోనే యెరూషలేము పట్టణంలో అక్కడ వెయిలింగ్ వాల్ అనే గోడ ఉంటుంది. దేవుని మందిరానికి సంబంధించినటువంటి ఒక గోడ అట్లనే నిలబడి ఉన్నది. ఆ గోడ కాడికి పోయి ప్రార్థన చేస్తారు. ఏమనంటే, మా కొరకు ఇంకెప్పుడు రక్షకుని పంపిస్తావయ్యా, నువ్వు ప్రవచనాలు చెప్పినావు కదా, వాగ్దానాలు ఇచ్చినావు కదా, మమ్మల్ని రక్షించడానికి రక్షకుడు ఇంకెప్పుడు వస్తాడో అని ఆ రక్షకుని కొరకు ఇంకా ఆ గోడ దగ్గర పోయి ఏడుస్తున్నారు యూదులు ఇప్పటికీ. మనం యెరూషలేము పట్టణానికి పోయి చూస్తే అక్కడ వాళ్ళు ఎప్పటికీ ఆడ ప్రార్థన చేసుకుంటూ ఉంటారు, ఏడ్చుకుంటారు. దేని కొరకు? రక్షకుడు ఇంకెప్పుడు వస్తాడో, మమ్మల్ని ఎప్పుడు రక్షిస్తాడో. రక్షకుడు ఆల్రెడీ పుట్టాడు. ఆయన ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించాడు. అందరి పాపముల కొరకు సిలువలో ప్రాణం పెట్టి మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచి ఆయన ఎప్పుడో పరలోకం వెళ్ళిపోయాడు. ఇప్పుడు రెండవ రాకడ కొరకు ఆయన సిద్ధపడుతుంటే ఇంకా రక్షకుడు రావట్లేదని ఎదురు చూసేటువంటి యూదులు కొందరు అక్కడ ఉన్నారు. చాలామంది యూదులు యేసయ్యని నమ్ముకొని యెరూషలేము పట్టణంలో మందిరాలు, చర్చిలు కట్టుకొని ఇప్పటికీ యేసయ్యని ఆరాధించే వాళ్ళు కొందరైతే, ఇంకా రక్షకుడు రాలేదని రక్షకుని పంపమని యెహోవా దేవుని వేడుకునేటువంటి యూదులు కూడా కొంతమంది ఉన్నారు. హల్లెలూయా. ఏది ఏమైనప్పటికీ దేవుడు అంటాడు, ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్లకు మాత్రమే రక్షణ. ఆచారాలు పాటించే వారికి కానీ, బలులు అర్పించే వాళ్ళకు కానీ, పై మాటలు చెప్పే వాళ్ళకు కానీ రక్షణ లేదు. ఎవరికి రక్షణ? మనసారా దేవుని నమ్మిన వారికి రక్షణ. హల్లెలూయా. అప్పుడు పౌలు భక్తుడు ఇశ్రాయేలీయుల యొక్క పరిస్థితి చూసి ఆయనకు బాధ అయిందట. ఏం బాధ? అరే, వీళ్ళు విశ్వాసము ద్వారా నీతి కలుగుతుందని యేసుక్రీస్తు బోధిస్తే వీళ్ళు ఇంకా పాత పద్ధతులే పట్టుకొని, ఆ యేసు ప్రభు మాకొద్దు, ఆ పౌలు బోధలు మాకొద్దు, అవసరమే లేదు, మేము అబ్రహాము యొక్క పిల్లలం కాబట్టి మేము ఆల్రెడీ రక్షణ పొందినాం, మేము అబ్రహాం సంతానం కాబట్టి మాకు పరలోకం రాసిచ్చాడు దేవుడు, కాబట్టి మేము ఖచ్చితంగా పరలోకం పోతాం అని వాళ్ళు అనుకుంటారు. ఇప్పుడు పౌలు భక్తుడు ప్రకటించే సువార్త ఏంది? యేసుని నమ్ముకుంటేనే రక్షణ. యేసు నామమున తప్ప వేరొక నామమున ఎవరికి కూడా రక్షణ లేదు అని ఈయన ప్రకటిస్తుంటే, వాళ్ళు ఇంకా పాత పద్ధతులు నడుస్తుంటే వాళ్ళ గురించి ఆయన దుఃఖపడుతుండట. అయ్యో, వీళ్ళు కూడా విశ్వాసము ద్వారా ప్రభువుకు లోబడి ఆయన ఇచ్చే రక్షణ పొందుకొని ఆయన నీతిని సంపాదించుకుంటే ఎంత బాగుండో అని తన హృదయంలో బాధపడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. 6వ వచనం, అయితే విశ్వాసమూలమగు నీతి ఇలాగు చెప్పుచున్నది. హల్లెలూయా. ఎటువంటి నీతి అమ్మా? ఎటువంటి నీతి? విశ్వాసమూలమైన నీతి. భూమి మీద ఎవరు నీతిమంతులు లేరట.
ఎవరు కూడా పరిశుద్ధులు లేరు. అందరూ పాపులే. అందరూ పాపం చేసి దేవుని మహిమ పోగొట్టుకుంటే దేవుడు దయ చూపించి అందరికీ రక్షణ ఇచ్చాడు. హల్లెలూయా. దేవుడు దయ చూపించి సకల మానవాళి పాపముల కొరకు సిలువలో ప్రాణం పెట్టి ఆయన పాపానికి ప్రాయశ్చిత్తం చేశాడు. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు నీ సొత్తు కాదట. హల్లెలూయా. నీవు నీ సొత్తు కాదు, నీవు విలువ పెట్టబడి కొనబడిన వ్యక్తివి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు తన యొక్క రక్తాన్ని విలువగా పెట్టాడు. హల్లెలూయా. ఈ రోజుల్లో మనం బయటికి వెళ్తే ఏదైనా డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి. అవునా కదా? డబ్బులు ఇచ్చి డబ్బులు ఇవ్వకపోతే ఉత్తగా పుణ్యానికి ఎవరు మనకి ఇయ్యరు. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా మనకి? ఇవ్వరు. డబ్బులు ఇస్తేనే ఏదైనా కొనుక్కోగలుగుతాం. అట్లనే యేసు ప్రభు తన యొక్క రక్తాన్ని విలువగా పెట్టి తన పరిశుద్ధ రక్తాన్ని మనందరి కొరకు కార్చి మనందరికీ రక్షణ ఇచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. గట్టి చెప్పండి, హల్లెలూయా. 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 విశ్వాసమూలమగు నీతి ఇలాగూ చెప్పుచున్నది, ఎవడు పరలోకములోనికి ఎక్కిపోవును అనగా క్రీస్తును క్రిందికి తెచ్చుటకు. హల్లెలూయా. లేక ఎవడు అగాధములోనికి దిగిపోవును అనగా క్రీస్తుని మృతుల నుండి పైకి తెచ్చుటకు అని నీవు నీ హృదయంలో అనుకొనవద్దు. హల్లెలూయా. అవును, నాకు రక్షణని ఇవ్వాలంటే మరి ఎవరు నా కొరకు పరలోకం పోయి యేసు ప్రభుని తీసుకొచ్చి నాకు రక్షణ ఇప్పిస్తారు? హల్లెలూయా. అమ్మా, ఎవరు పరలోకం పోయి నన్ను రక్షించడానికి యేసు ప్రభుని పట్టుకొస్తారు? లేకపోతే ఆయన మరణించి తిరిగి లేవగానే ఆయన పాతాళంలోకి వెళ్ళాడు చెరలో ఉన్న నీతిమంతులను తీసుకురావడానికి. ఇప్పుడు మరి ఆయనను అక్కడికి పోయి ఎవరు ఆయనను పట్టుకొస్తారు నాకు రక్షణ ఇవ్వడానికి? హల్లెలూయా. ఎవరు కూడా పరలోకం పోనవసరం లేదు. ఎవరు కూడా పాతాళం పోయి ఆయనను పట్టుకొచ్చి రక్షణ ఇవ్వమని చెప్ప అవసరం లేదు. ఆయన ఉన్నాడని నువ్వు నమ్మి మారు మనసు పొంది నువ్వు వెళుతున్నటువంటి సంఘంలో దైవ సేవకుని ద్వారా యేసుక్రీస్తు నామమున బాప్తీసం తీసుకుంటే విశ్వాసం ద్వారా నీకు రక్షణ వచ్చింది. హల్లెలూయా. లేదు యేసు ప్రభు నాకు కనపడాలి, కనబడి నాతో చెప్పాలి, అవసరమైతే అయ్యగారు కాదు కానీ యేసు ప్రభువే వచ్చి నాకు బాప్తీసం ఇవ్వాలంటే అది కాదు, నీకు రక్షణ రాదు. హల్లెలూయా. అది జరగదు, నీకు రక్షణ రాదు. యేసు ప్రభు నీ రక్షకుడని నీ హృదయంలో నీవు నమ్మితే చాలు, అదే నీకు నీతిగా ఎంచబడుతుంది. హల్లెలూయా. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. హల్లెలూయా. అబ్రహాము ఏం చేసిండటమ్మా? అబ్రహాం అయినా దేవునే నమ్మిండు. పౌలు కూడా దేవునే నమ్మమని చెప్తుంటే ఇశ్రాయేలీలు ఏమంటారంటే మేము అబ్రహాం నమ్మినట్టు నమ్మం, మేము ధర్మశాస్త్ర ప్రకారం మోషే ఇచ్చిన ధర్మశాస్త్ర ప్రకారం నడుచుకుంటాం. దేవుడు మాకు సీనాయి కొండ మీద మోషేను దర్శించి మాకు 10 ఆజ్ఞలు ఇచ్చిండు, అవి పాటిస్తే మాకు పరలోకం వస్తుంది అని మేము నమ్ముతాం అని అనుకుంటారు. అసలు యేసు ప్రభు వచ్చి ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలన్నిటినీ విధులన్నిటినీ పక్కకు పెట్టి మారు మనస్సు పొంది నీకు రక్షణ వచ్చిందని నమ్ముకొని దేవుడు నిన్ను నీతిమంతునిగా నీతిమంతురాలుగా మార్చాడని నమ్మి ఆయన మాటకు లోబడితే నీకు పరలోకం శాంక్షన్. హల్లెలూయా. నీకు పరలోకం వచ్చినట్టే. ఎవరో పోయి పరలోకం పోయి యేసుప్రభుని గుంజుకరాని అవసరం లేదు. పాతాళంలోకి పోయి చెరలో ఉన్న వారిని తీసుకొద్దానికి వెళ్ళినవా అని నాకు కూడా రక్షణ ఇద్దురా అని యేసుప్రభుని గుంజుకరావడానికి ఎవరు పోని అవసరం లేదు. నువ్వు ఉన్న చోటనే మారు మనసు పొంది
రక్షణ పొందుకుంటే చాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏ ఊరిలో ఉన్నావో ఆ ఊరిలో నీకు రక్షణ ఇవ్వడానికి దేవుని యొక్క మందిరం ఉన్నది. నీ ఉన్న ఊరిలో దేవుని మందిరం ఉన్నది. ఆ మందిరానికి వెళ్ళి ఆ దైవజనుని గురించి చెప్పే మాటలు విని, ఆ యేసుక్రీస్తు ప్రభుని గురించి దేవుడు సేవకుడు బోధించే విషయాలను విని జాగ్రత్తగా నమ్మి వాటి ప్రకారంగా జీవిస్తూ నువ్వు రక్షణ పొందుకోవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి రక్షణ విశ్వాసము ద్వారా నీకు వస్తుంది, కానీ ఆచారాలను పాటించటం వలన నీకు రక్షణ రాదు. మనుషులు పైవేషాన్ని లక్ష్య పెడతారు, కానీ దేవుడు హృదయాన్ని పరీక్ష చేస్తాడు. హల్లెలూయా. దేవుడు ఏం పరీక్ష చేస్తాడమ్మా? హృదయాన్ని. ఇప్పుడు నీ హృదయం దేవునికి ఇవ్వాలా? నీ హృదయం ఇవ్వకపోయినా పర్వాలేదా? నీ హృదయం ఇవ్వాలా వద్దా? నీ హృదయం దేవునికి ఇవ్వకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసినా దేవుడు వినడు. హల్లెలూయా. కొందరు అనుకుంటారు, మా అమ్మ ప్రార్థన బలమైంది, మా అమ్మ చేసిన ప్రార్థనకి నాకు ఏం కాదు, మా ఆయనే చూసుకుంటాడు, దేవుడే చూసుకుంటాడు. లేదు లేదు, నీ ప్రార్థన నువ్వే చేసుకోవాలి, మీ అమ్మ ప్రార్థన మీ అమ్మే చేసుకోవాలి. హల్లెలూయా. ఎవరి ప్రార్థన వాళ్ళదే, ఎవరి విశ్వాస జీవితం వాళ్ళదే. హల్లెలూయా, హల్లెలూయా. నీ కొరకు నమ్మి మీ అమ్మ బాప్తీసం తీసుకోదు, నీ కొరకు నమ్మి మీ నాన్న బాప్తీసం తీసుకోడు. నీ కొరకు నువ్వే నమ్ముకొని నువ్వే బాప్తీసం తీసుకోవాలి. హల్లెలూయా. అప్పుడే రక్షణ వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అదేమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయంలోనూ ఉన్నది. హల్లెలూయా. ఎట్లా రక్షణ వస్తుందట? ఎట్లా రక్షణ వస్తుందట? అసలు వాక్యం, దేవుని వాక్యం ఎక్కడుందట? నీ యొద్దనే, నీ హృదయంలోనే ఉన్నది. హల్లెలూయా. నీ హృదయంలోనే దేవుని వాక్యం లేకపోతే మరి ఇన్నేళ్ల నుంచి నువ్వు దేవుణ్ణి నమ్ముకొని ఏం సుఖం? నీ హృదయంలో దేవుని వాక్యం లేకుండా, నీ హృదయంలో దేవుని వాక్యం ఒకవేళ లేకపోతే ఇన్నేళ్ల నుండి నువ్వు నమ్ముకొని ప్రయోజనం ఏంటిది? ప్రయోజనం అసలే లేదు. దేవుని వాక్యం ఏం చెప్తుందట? అది ఆ వాక్యము నీ యొద్దను, నీ నోటను. హల్లెలూయా. దేవుని వాక్యం ఎక్కడ ఉండాలట? ఎక్కడుండాలి? నీ యొద్ద మరియు నీ నోట్లో, నీ హృదయంలో. హల్లెలూయా. దేవుని వాక్యం ఎక్కడ ఉండాలట? నీ నోట దేవుని మాటలు పలకాలి ఎప్పటికీ, నీ హృదయంలో దేవుని మాటలు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ నోటను నీ హృదయంలో ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. హల్లెలూయా. మేము ప్రకటించే విశ్వాస వాక్యమే. ఆ వాక్యాన్ని నువ్వు నమ్మితే చాలు. హల్లెలూయా, హల్లెలూయా. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని. హల్లెలూయా. అందరు చెప్పండి, యేసుక్రీస్తు నా ప్రభు. నోటితో ఒప్పుకున్నావా? నీకు రక్షణ వచ్చింది, అంతేగా. ఇంత ఈజీయా? ఇంత ఈజీయా? పండగ చేయొద్దా? యాటను కోయొద్దా? గుడి కట్టొద్దా? పూజ చేయొద్దా? బంధువులందరిని పిలవద్దా? డప్పులు కొట్టుకుంటూ ఊరంతా తిరగొద్దా? ఏం అవసరం లేదంటాడు. ఏం అవసరం లేదు. అందరు చెప్పండి, యేసుక్రీస్తు నా ప్రభు. నోటితో ఒప్పుకున్నావా లేదా? నీకు రక్షణ వచ్చింది, అంతే. నోటితో ఒప్పుకుంటే ఏమైంది? వచ్చేసింది రక్షణ. యేసుక్రీస్తు నీ ప్రభు అని,
యేసుక్రీస్తు నీ దేవుడని, నీ రక్షకుడని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు ప్రభు ఇంకా సిలువలోనే మరణించున్నాడు. యేసు ప్రభు సిలువలో మరణిస్తే సమాధి చేసిరు, ఆయన చచ్చిపోయి సమాధిలోనే ఉన్నాడు అని అంటే మాత్రం నీకు రక్షణ రాదు. ఎట్లా వస్తుంది రక్షణ? చచ్చిపోయిండు వాస్తవమే, సమాధి చేయబడిండు వాస్తవమే, అయితే మూడవ నాడు మృత్యుంజయుడై మరణాన్ని జయించి తిరిగి లేచాడు. హల్లెలూయా. ఆ మరణాన్ని జయించి తిరిగి లేచిన యేసయ్య నా హృదయంలో ఉన్నాడు. యేసుక్రీస్తు నా ప్రభువని నా నోటితో నేను ఒప్పుకుంటున్నాను, నా హృదయమందు నేను నమ్ముచున్నాను, అంతే. మరుక్షణమే నీకు రక్షణ వచ్చేసినట్టే. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకే నేను ఊరికే ఒక మాట చెప్తా, జీసస్ ఈజ్ మై లార్డ్ అని చెప్తా. నా కారు మీద కూడా నేను జీసస్ ఈజ్ మై లార్డ్ అని రాసుకున్నా. ఎక్కడి పోయినా ఊరికే నేను చెప్పుకుంటా ఏంటంటే యేసుక్రీస్తు నా ప్రభువు. హల్లెలూయా. ఇంకా నా హృదయంలో ప్రభువులు ఎవరు లేరు. ఏ దురాత్మకు కానీ, ఏ విగ్రహానికి కానీ, ఏ అపవిత్రమైన వాటికి నా హృదయంలో స్థలం లేదు. ఎవరు నీ ప్రభు అంటే యేసుక్రీస్తే నా ప్రభు. హల్లెలూయా. నోటితో ఒప్పుకొని హృదయంలో నమ్మితే నీకు రక్షణ గ్యారంటీ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. హల్లెలూయా. నీతిమంతులుగా మార్చబడడానికి యేసయ్య తన రక్తం చేత నన్ను నీతిమంతునిగా మార్చాడని నీ హృదయంలో నువ్వు నమ్మాలి. నీ నోటితో ఏమనాలి? యేసయ్య నా రక్షకుడు, నా ప్రభు అని ఒప్పుకోవాలి. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఏమనగా ఆయన యందు విశ్వాసముంచు వాడెవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయి ఉండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. హల్లెలూయా. యేసుక్రీస్తు మాత్రమే అందరికీ ప్రభు అయి ఉన్నాడు. ఆ ప్రభువుని ఎవరైతే మనసారా ప్రార్థన చేసి ఆయన ఎడల విశ్వాసం ఉంచుతారో వాళ్లకు కృప చూపించి రక్షణనిచ్చేటువంటి ఐశ్వర్యవంతుడై ఉన్నాడట. హల్లెలూయా, హల్లెలూయా. పేదోడు, బీదోడు, బికారోడు అనట్లే ఇక్కడ. ఆయన ఎవరట? ఐశ్వర్యవంతుడు. అందుకే దేవుని ఎప్పుడు కూడా ఎక్కడ కూడా తక్కువ చేసి మాట్లాడొద్దు. ఎక్కడ కూడా తక్కువ చేసి దేవుని మాట్లాడోళ్ళు. ఎవరైనా పనులు వస్తే నీకు కూడా పుణ్యం ఉంటుందయ్యా, మా దగ్గర డబ్బులు లేవు, అంతకు కాదు కానీ ఇంతకు చేయి అని అసలే చెప్పను నేను. ఇంతకు చేస్తేనేమో చేయి, లేకపోతే పో అంట. హల్లెలూయా. బయట వాళ్ళని పట్టుకొని మీరు కూడా దేవుని కార్యం కొరకు సహాయం చేస్తే మీకు కూడా పుణ్యం ఉంటుందండి అని వాళ్ళ ముందు దేవుని తక్కువ చేసి మాట్లాడాల్సిన అవసరమే లేదు. మన దేవుడు ఐశ్వర్యవంతుడు. హల్లెలూయా. మన దేవుడు ఎవరట? రోడ్డు వేయకపోతే నేనే వేయిద్దాం అనుకున్నా కానీ పాప వాళ్ళే వేసిపోయారు. హల్లెలూయా. వాళ్ళు వేయకపోతే నేనే వేయిద్దాం అనుకున్నా. కరెంటు స్తంభాలు కూడా నేనే వేయిద్దాం అనుకున్నా కానీ వాళ్ళే ఎత్తారు అనుకుంటా. ఏ చేసిరు లేకపోతే లేదు, చేస్తే చేసిరు లేకపోతే లేదు.
మన దేవుని తక్కువ చేసి ఎవరినో కాళ్ళు ఏళ్ళో ఎందుకు పట్టుకుంటాం మనం? ఎవరినో ఎందుకు బతిలాడతాం మనం? ఆయన ఐశ్వర్యవంతుడు, హల్లెలూయా. ఆయన శ్రీమంతుడై ఉన్నాడు. ఎక్కడ కూడా నీ దేవుని తక్కువ చేసి మాట్లాడొద్దు. ఎక్కడ కూడా యేసయ్య నామమున నువ్వు ఆయన నామాన్ని తక్కువ చేసి మాట్లాడొద్దు. ఎందుకంటే ఆయన కృప చూపించుటకు, దయ చూపించుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడట, హల్లెలూయా. ఆయన నామమున ప్రార్థన చేసే వారందరికీ కృపను, రక్షణను అనుగ్రహించుటకు కృప చూపించే ఐశ్వర్యవంతుడైన ప్రభు అయి ఉన్నాడు. కాబట్టి ఆయన అసలు నిన్ను విడిచిపెట్టడు. నీ హృదయంలో నువ్వు నమ్మకం ఉంచితే చాలు, ప్రభు నాతోనే ఉన్నాడు. ప్రభు ఎక్కడున్నాడమ్మా? ఎక్కడున్నాడు ప్రభు? నీ వద్దనే ఉన్నాడని, నీతోనే ఉన్నాడని, నీలో ఉన్నాడని ఆ యేసయ్య నా ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయంలో గట్టిగా నమ్మితే ఆ రక్షకుడు ఎల్లప్పుడూ నీతోనే ఉంటాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకే ఇశ్రాయేలీలు యేసు ప్రభుకి ప్రార్థన చేయలేదట. చేయకపోతే రక్షణ ఎట్లొస్తుంది అమ్మా? ప్రభువుకు ప్రార్థన చేయకపోతే రక్షణ వస్తుందా? రాదు. పరలోకమందున్న తండ్రికి ప్రార్థన చేసేటప్పుడు యేసు నామమున ప్రార్థన చేయమని చెప్పిండు. ఎట్లా ప్రార్థన చేయాలి? యేసు నామమున. యేసు నామమున పరలోక తండ్రికి ప్రార్థన చేస్తూ అప్పుడప్పుడు మనం ఏమంటామంటే, అయ్యా యేసయ్యా నువ్వు దయ చూపించు తండ్రి అంటాం. అరే పరలోకమందున్న తండ్రికి చేయమంటే మళ్ళీ యేసయ్యకి చేస్తామంటే ఏం కాదు, చేయొచ్చు. యేసయ్య అయినా పరలోకమందున్న తండ్రి అయినా ఇద్దరు ఒకటే, సేమ్. నువ్వు యేసయ్య అని మొక్కినా పర్వాలేదు, యెహోవా తండ్రి అని మొరపెట్టినా పర్వాలేదు. యేసయ్య నా వెంట రాయ్యా నువ్వు యేసయ్యని అడిగితే యేసయ్య వస్తాడు, యెహోవా తండ్రి కూడా వస్తాడు. హల్లెలూయా. ఇది ఎక్కడ ఉన్నది? ఇది ఎక్కడ ఉన్నది మర్మం అంటే నమ్మకంలోనే ఉన్నదట. హల్లెలూయా. అమ్మా ఎక్కడుంది ఈ యొక్క మర్మం? ఎక్కడుందట? నీ నమ్మకమే. మనుషుల యొక్క గుడ్డి నమ్మకాలను, మూఢనమ్మకాలను చూసి అంతరాలు చూపించి నమ్మిస్తారు. తాయెత్తలను చూసి నమ్మిస్తారు. ఇంకేదో చెట్టుని, ఇంకేదో మూలికను, ఇంకేదో చూపించి మోసం చేస్తారు. ఎందుకు? మనుషులకు ఏం చెప్తే అదే నమ్మడం అలవాటు. హల్లెలూయా. ఏది పడితే అది నువ్వు నమ్మితే నీకు రక్షణ రాదు. నీకు నచ్చిందల్లా నువ్వు నమ్ముకుంటూ పోతే కుదరదు. అందుకే పౌలు అంటాడు, వాళ్ళు నడిచే మార్గం కరెక్ట్ కాదు. వాళ్ళకు జ్ఞానం లేదు. ఇశ్రాయేలీయులకు జ్ఞానం లేక యేసుక్రీస్తు రక్షకుడని నమ్మక రక్షణ పొందుకోలేకపోతారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన యందు నమ్మకం ఉంచితేనే రక్షణ వస్తుంది. 14వ వచనంలో అంటాడు, వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు. హల్లెలూయా. నమ్మకమే లేదా ఎందుకు ప్రార్థన చేస్తారు? దారిలో బయటోళ్ళని పిలుచుకొచ్చి నువ్వు వంగి మోకరించి యేసయ్య నామమున ప్రార్థన చేయి అంటే వాళ్ళు ఏమంటారు? నాకు రాదయ్యా. ఏంది నీకు రాదా? చెయ్యి, మోకరించు. ఎందుకు రాదు? చెయ్యి అంటే ఎట్లొస్తుంది? అసలు నమ్ముకోనే లేదా? నమ్మనోనికి ప్రార్థన ఎట్టొస్తుంది? నమ్మిన వారికే ప్రార్థన వస్తుంది. హల్లెలూయా. అసలు యేసు ప్రభు అంటేనే తెలియదు. ఆయనకు ప్రార్థన చేయమంటే ఏమవుతుంది? నాకు రాదంటారు. తినడం వస్తుందా? వస్తుంది. డబ్బులు సంపాదించుకోవడం వస్తుంది అంటే పనికి పోతా వస్తుంది. అన్ని పనులు చేయొస్తుంది. మరి ప్రార్థన వచ్చా అంటే రాదయ్యా. ఎందుకు రాదంటే యేసు ప్రభుని నమ్ముకోలే. హల్లెలూయా. నమ్మిన వారికి నువ్వు చదువుకున్నా చదువుకోకపోయినా, నీకు జ్ఞానం ఉన్నా లేకపోయినా మోకరింపజేస్తే 3 గంటలైనా ప్రార్థన చేస్తావు. అందరు చూసి ఏమంటారు? వామ్మో ఏం మాటలు అయ్యి ఏడ నేర్చుకున్నావు, ఇంత ప్రార్థన చేస్తాను, 3 గంటలు చదువుకున్న దానిలాగానే చెప్తానుగా, గొప్ప గొప్ప మాటలు పలుకుతాను. ఇన్ని మాటలు నీకు ఎవరు నేర్పించారు అంటే పరిశుద్ధాత్ముడు నేర్పిస్తాడు. హల్లెలూయా. ఎవరు నేర్పిస్తారట? పరిశుద్ధాత్మ నేర్పిస్తాడు ప్రార్థన చేయడం.
అందుకే వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వానిని ఎట్లు విశ్వసింతురు, ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు విందురు, ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించురు. ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవి అని వ్రాయబడి ఉన్నది. అయినను అందరూ సువార్తకు లోబడలేదు. హల్లెలూయా. దేవుని బోధ చేసే దేవుని బోధకుల సువార్తికుల పాదములు ఎటువంటి అటమా? సుందరమైన అట. హల్లెలూయా. అమ్మో, దేవుని సేవకుని పాదాలు సుందరమైనవి కాబట్టి నీ ఇంటికి రాగానే బేషన్లో పెట్టి కడిగేవు అవసరం లేదు. ఎందుకు? సుందరమైన పాదములు నీ ఇంటికి వస్తే చాలు. ఆ పాదాలకు మొక్క అవసరం లేదు, యేసయ్యకు మొక్కాలి. నువ్వైనా నేనైనా అందరం యేసయ్యకు మొక్కాలి. కొర్నేలి ఇంటికి పేతురు రాగానే పేతురు కాళ్ళ మీద పడ్డాడట. కొర్నేలి కాళ్ళ మీద పడితే అప్పుడు పేతురు అన్నాడట, సహోదరుడా ఎందుకు నా కాళ్ళు మొక్కుతున్నావయ్యా? ఎందుకు నా కాళ్ళు మొక్కుతున్నావు? ఎందుకు నా కాళ్ళు మొక్కుతున్నావు? నువ్వు నేను ఒకటే, నేను కూడా నీలాంటి మనిషినే అన్నాడట. హల్లెలూయా. కాబట్టి మనం ఎవరి కాళ్ళు మొక్క అవసరం లేదు, దేవుని కాళ్ళు మొక్కితే చాలు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయనను అందరూ సువార్తకు లోబడలేదు. ఇక్కడుంది మోసం. ఎక్కడుందమ్మా మోసం? వింటారు కానీ ఏం చేయట్లేదట, నమ్మట్లే, లోబడట్లేదు. వినడం బాగానే ఉంది, పేరు చెప్తే మేము యేసుప్రభు బిడ్డలమే, నేను యేసయ్య బిడ్డనే, నేను ఎక్కడైనా మొక్కుతానా, నేను ఎక్కడైనా పోయి తింటానా, నేను ఎక్కడైనా పోయి ఏమైనా పూజలు చేస్తున్నా, కాకపోతే నన్ను చర్చికి రమ్మంటే నాకు రాబుద్ధి కాదు, కూసోబుద్ధి కాదు. హల్లెలూయా. అదేం బుద్ధి? అదేం బుద్ధి? నేనేమైనా చర్చికి రానంటన్నా, నేను దేవుని బిడ్డను కాదా, బాప్తీసం తీసుకున్నా, రక్షణ పొందినా, ఎక్కడ ఏం తినట్లేదు, మంచిగానే ఉంటానా, కాబట్టి చర్చి కాడికి వచ్చి చర్చిలో కూర్చొని వినడం అంటే నా వల్ల కాదంటే అసలు వానికి రక్షణే లేదు. హల్లెలూయా. విన్నవారు అందరూ లోబడలేదట, లోబడిన వారికే రక్షణ. హల్లెలూయా. అమ్మా, ఎవరికి రక్షణ? ఎవరికి రక్షణ? లోబడిన వారికే రక్షణ. హల్లెలూయా. నువ్వు లోబడుతున్నావు కాబట్టే ఇక్కడ దేవుని కాడికి వచ్చి కూర్చుంటున్నావు, కూర్చొని ఆయన మాట వింటున్నావు. విన్నటువంటి మాటను నువ్వు మనసారా నమ్మాలి. మనసారా నువ్వు నమ్మకపోతే నీకు కూడా రక్షణ ఉండదు. హల్లెలూయా. అందుకే అంటాడు, అందరూ సువార్తకు లోబడలేదు. ప్రభువా, మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను అని యెషయా చెప్పుచున్నాడు కదా. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును. హల్లెలూయా. హల్లెలూయా. యెషయా భక్తులు అంటాడు, అయ్యా మేము చెప్పనైతే చెప్పినాం, ప్రకటన అయితే చేసినాం, చెప్పనైతే చెప్పినాం, బోధించనైతే బోధించినాం, ప్రకటించడం అయితే ప్రకటించడం, మైకేసి కూడా చెప్పినాం, కానీ వాళ్ళు లోబడట్లేకపోతే మేమేం చేయం? మేము చెప్పిన మాట వినకపోతే మేమేం చేయం అంటాడు. కాబట్టి దేవుని వాక్యం నువ్వు వినడం వల్ల నీకు విశ్వాసం వస్తుంది. హల్లెలూయా. మరి ఆ వినడం అనేది ఎక్కడ వినాలే? సినిమా పాటలు వినాలా? అమ్మా, సినిమా పాటలు వినాలా? చెప్పరు. ఏం పాటలు వినాలి? ఇయర్ ఫోన్స్ చెవులో పెట్టుకొని సినిమా పాటలు వినాలా? లేకపోతే బయట మాట్లాడుకునే ముచ్చట్లు వినాలా? లేకపోతే లోక సంబంధమైన వార్తలు వినాలా? ఏమి వినుట వలన వస్తుంది? ఇక్కడ మనుషుల బుద్ధులు చెడ్డ బుద్ధులని రెండో మాటలో వెంటనే చెప్తాడు. ఏమని? వినుట వలన విశ్వాసం కలుగునంటే, అమ్ము వినుట వలన అంటే ఇంకేముంది, ఈ ఫ్యాన్స్ అప్పుడు వినబడ్డా నాకు రక్షణ వస్తుంది, సినిమా పాట విన్నా రక్షణ వస్తుంది. ఏంది వినుట అంటాడుగా, వింటే సరిపోతుంది అంతే కదా. నీ మాట ఏంది? వింటే చాలు. అట్లా కాదు, అట్లా కాదు. క్రీస్తుని గురించిన మాట విన్నప్పుడే రక్షణ. దేని గురించి రక్షణ? దేని వల్ల రక్షణ? యేసుక్రీస్తుని గురించి చెప్పినటువంటి మాటలు నువ్వు విన్నప్పుడు, ఆ విన్న మాటల మీద నమ్మకం పెట్టుకొని ఉన్నప్పుడు
నీకు రక్షణ వస్తుంది. హల్లెలూయా. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. చూడండి, నీ విశ్వాసం బలపడాలంటే దేవుని సన్నిధికి వచ్చి జాగ్రత్తగా దేవుని మాటలు వినాలి. దేవుని మాటలు వినకుండా నీకు రక్షణ ఎట్లా వస్తుంది? దేవుని మాటలు వినకుండా నీకు నమ్మకం స్థిరంగా ఉండదట. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అవసరం ఉన్నప్పుడే దేవుడి కాడికి వచ్చేటోళ్ళకి కార్యాలు జరగవు. అవసరం ఉన్నప్పుడే ఆపద మొక్కలు మొక్కడానికి వచ్చేటోళ్ళకి కార్యాలు ఎందుకు జరగవంటే అసలు ఎన్నడూ విన్నరని వాక్యం. దేవుని బోధ వింటే అమ్మ నా దేవుడు కార్యం చేస్తాడు, నేను పోతా, దేవుని కాడి పోతా, నేను నమ్ముతా, ఆయన మాట చెప్తుందిగా నమ్మమని, నేను నమ్ముతా, నమ్మి ఆయన రక్షణలో సాగిపోతా, నాకు నమ్మకం ఉన్నది నా దేవుడు సాయం చేస్తాడని. విశ్వాసం వినుట వలన కలుగుతుంది. హల్లెలూయా. అది క్రీస్తుని గురించిన బోధన గురించి మాత్రమే తప్ప ఎక్కడ పడితే అక్కడ నువ్వు వింటే కాదు వచ్చేది. హల్లెలూయా. ఎయ్యి పడితే అయ్యి వింటే వచ్చేది రాదు రక్షణ. ఇది యేసుని గురించి నువ్వు విన్నప్పుడే నీకు రక్షణ. హల్లెలూయా. ఆయనను నేను చెప్పినదేమనగా వారు వినలేదా? విన్నారు కదా. వారి స్వరము భూలోకం అందటికి, వారి మాటలు బూదిగంతుల వరకును బయలు వెళ్ళెను. మరియు నేను చెప్పినదేమనగా ఇశ్రాయేలునకు తెలియకుండానా? జనము కాని వారి వలన మీకు రోషం పుట్టించదును, అవివేకమైన జనం వల్ల మీకు ఆగ్రహం కలగజేతును అని మొదట మోషే చెప్పుచున్నాడు. హల్లెలూయా. మీరు గనక దేవుని మాట విని లోబడకపోతే నేను వేరే వాళ్ళకు రక్షణనిస్తా అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు గనక నా మాట వినకపోతే శత్రువుల మీద దయ చూపించి వాళ్ళకు సహాయం చేసి మిమ్మల్ని ఓడించడానికి వాళ్ళని పట్టుకొస్తా అంటాడు. అట్లనే చేసిండు దేవుడు కూడా. వీళ్ళు చెప్పిన మాట వినకపోతే శత్రువులను లేవనెత్తిండు. శత్రువులు వచ్చి ఇశ్రాయేలీలను జయించిరు. అప్పుడు బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చి ఏడతారు. ఏమని ఏడతారు? ఇదేంది, మేమేంది, నీ బిడ్డలమేంది, శత్రువులేంది, వచ్చి మమ్మల్ని జయించడం ఏందయ్యా? నువ్వు యుద్ధశూరుడు అయిన యెహోవా దేవుని కదా, మా పక్షంగా యుద్ధం చేస్తాను కదా, మరి ఇప్పుడు శత్రువులు వచ్చి మా మీద జయం పొందుతా అంటే నువ్వు ఉత్తగానే చూస్తానో ఏంది దేవా అంటే, అప్పుడు దేవుడు ఏమన్నాడట, మీరు నా మాట ఎన్నడిన్నారు, మీరు నా మాట ఎన్నడూ విన్నరని మీకు నేను సహాయం చేయాలి. అందుకే నేను పక్క దేశం వాళ్ళు లేపుతాను మీ మీదికి. దేని కొరకు లేపుతానా? మిమ్మల్ని నాశనం చేయడానికి. అమ్మో ఇదేంది, మేమందరం నీ బిడ్డలం కదయ్యా, మేమందరం నీ పిల్లలం కదయ్యా, అట్లా చేస్తాను ఏందనంటే, మరి మీరు నా మాట వినాలి. మీరు నా మాట వినకపోతే అన్యజనులను నేను మీ మీదకి వచ్చేటట్టు, వాళ్ళ మీదకి నేను దయ చూపించి వాళ్ళు యుద్ధంలో గెలిచేటట్టు చేసి వాళ్ళకు నేను సహాయం చేస్తా అంటాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మరియు యెషయా తెగించి నన్ను వెదకని వారికి నేను దొరికితిని, నన్ను విచారింపని వారికి ప్రత్యక్షమైతిని అని చెప్పుచున్నాడు. ఇశ్రాయేలు విషయమైతే అవిధేయులై ఎదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాచితిని అని చెప్పుచున్నాడు. హల్లెలూయా. ఎంత చెప్పినా ఎదురాడతారట వాళ్ళు, ఎంత చెప్పినా తిరుగుబాటు చేస్తారట, ఎంత చెప్పినా రమ్మంటే రావట్లేదట, ఎంత చెప్పినా కూర్చొని ఆయన మాట వినమంటే వినట్లేదట. అప్పుడు దేవుడు ఏం చేసినాడు, ఇంత పనికి వచ్చిరా మీరు, సర్లే ఇక పక్కూరును లేపుతాను మీ కొరకు అని ఆ పక్క దేశం వాడు వచ్చి వీళ్ళ మీద పడి యుద్ధం చేసి అంత నాశనం చేసి తగలబెట్టిపోయారట. ఊరంతా తగలబెట్టిపోయారు. అప్పుడు గుర్తొచ్చి, వా ఇది ఎక్కడిది, వామ్మో మేమేంది అబ్రహాం పిల్లలం, గొప్ప దేవుని నమ్ముకున్నాం, మా దేవుడు యుద్ధం చేస్తాడు మా పక్షంగా అని ఏడ్చుకుంటా దేవునికి మళ్ళీ ప్రార్థన చేస్తే అప్పుడేమన్నాడట, బిడ్డలారా మీరు నా మాట విననప్పుడు, మీరు నాకు లోబడనప్పుడు,
మరిగా నాకు లోబడే వాళ్ళ దగ్గరికి నేను పోతా. హల్లెలూయా. నాకు లోబడే వారి దగ్గరికి నేను పోతా. నన్ను అయ్యా తండ్రి ప్రభు అని పిలిచే వారి దగ్గరికి నేను పోతా. మీరు రావడం ఇష్టం లేదుగా, నా బిడ్డలుగా జీవించడం మీకు ఇష్టం లేదుగా. ఇష్టం లేనప్పుడు మీ దారిన మీరు పోండి అన్నాడట. హల్లెలూయా. అమ్మా ఇష్టం లేదంటాడు, మీ దారిన మీరు బొమ్మంటాడు, ఇంకేముంది? హల్లెలూయా. ఏమంటాడమ్మా? ఇక ఇష్టం లేదు మీతో ఉండడం, మీ దారిన మీరు బొమ్మంటారా అని మళ్ళీ అన్ని విగ్రహాలు తెచ్చిపెట్టుకున్నారట. అన్నావు కదా నువ్వు ఇష్టం లేదని. అంటే ఇష్టం లేదని కాదు, నేను ఏమంటున్నా, నా మాట వినాడంటే ఆ మాట వినాలంటే కొంచెం కష్టమే. ఎంతైనా మాట వినాలంటే కష్టమే. మా పోకడ మేము పోతూ నీకే ప్రార్థన చేస్తామయ్యా, నువ్వు కాక ఎవరున్నారు మాకు? ఆహాహా, అట్లా కుదరదు. ఏంటిది? అట్లా కుదరదు. కుదురుతుందా? కుదరదు. అట్లా కుదరదు. మీరు నా మాట వింటే మీరు క్షేమంగా బతుకుతారు బిడ్డ అంటాడు. హల్లెలూయా. ఏం చేస్తే? మీరు నా మాట వినాలి, ఆ మాటను నమ్మాలి, ఆ మాట ప్రకారం జీవిస్తే నేను మీకు మేలు చేస్తా. లేకపోతే మీకు వ్యతిరేకంగా నా ఖడ్గమును నేను లేవనెత్తుతా అంటాడు. హల్లెలూయా. చూసినావా? ఇప్పుడు దేవుడు దయ చూపించాలంటే ఏం చేయాలి? ఆయన మాట విని ఆయన మాట మీద నమ్మకం ఉంచి ఆయన పద్ధతిలో నడిస్తే మన జీవితాలు ఆశీర్వదింపబడతాయి. హల్లెలూయా. అందరూ మోకరించండి, కళ్ళు మూసుకోండి. అందరూ మోకరించి, ప్రభువా నీ మాట వింట ప్రభువా, నీ మాటకు లోబడతా ప్రభువా, నీ చిత్తాన్ని నేను నెరవేరుస్తా ప్రభువా అని ప్రతి ఒక్కరు మనసారా ప్రార్థన చేయండి. అందరూ మోకరించి కళ్ళు మూసుకొని, ప్రభువా నీ మాట వింట ప్రభువా. అందరు చెప్పండి ప్రభుతో, నీ మాటకు లోబడతా ప్రభువా, నీ స్వరం నేను వింట ప్రభువా, నీ వాక్యం విని దాన్ని నమ్ముతా ప్రభువా, ఆ వాక్యం ప్రకారం జీవిస్తా ప్రభువా, నీ మాట చొప్పున నేను బ్రతుకుతా ప్రభువా అని ప్రభువుకు నిన్ను నీవే అప్పగించుకో. ప్రభువుకు నిన్ను నీవే సమర్పించుకో. ఇశ్రాయేలీయులు రక్షణ పొందాలని దైవజనుడైన పౌలు ఎంతో బాధపడతాడు. ఎందుకంటే వాళ్ళ నీతి కరెక్ట్ కాదట, వాళ్ళు దేవుని నమ్ముకున్న విధానం కరెక్ట్గా లేదట. వాళ్ళు పొందినటువంటి రక్షణ దైవ చిత్తానుసారమైనది కాకుండా వాళ్ళ స్వబుద్ధిని ఆధారం చేసుకొని వాళ్ళకు నచ్చినట్టే ఉంటారట. దేవుడు అంటాడు, మీకు నచ్చినట్టు కాదు, మీరు నాకు నచ్చినట్టు ఉండాలంటాడు. నా మాటకు మీరు లోబడాలి, నా వాక్యానికి మీరు లోబడాలి. మీరు నాకు నచ్చినట్టు ఉన్నప్పుడే నేను కృప చూపిస్తా అంటాడు. ప్రభువా నీ మాట వింట ప్రభువా, ఆ మాటను మనసారా నమ్ముతా ప్రభువా. నువ్వే నా ప్రభు అని నా నోటితో ఒప్పుకుంటున్నాయా. యేసయ్యా నువ్వే నా ప్రభు అని నోటితో ఒప్పుకో. మనసారా ఒప్పుకొని నీ హృదయంలో నమ్మితే నీ నమ్మకం ఫలిస్తుంది, నీ విశ్వాసం ఫలిస్తుంది. నీ నమ్మకం ఫలించాలంటే, నీ నమ్మకం స్థిరపడాలంటే దేవుని మనసారా నమ్ముకో. నీ నమ్మకం దేవుని చిత్తానుసారమైనదై ఉండాలి. ప్రభు నీతో మాట్లాడుచున్నాడు. ప్రభువుకు నిన్ను నీవు అప్పగించుకో. పరిశుద్ధుడా గొప్ప దేవ, సైన్యములకు అధిపతి యెహోవా రాఫా మీకే స్తోత్రం నాయన. అయా కృపా సత్య సంపూర్ణుడా, కెరూబులు సెరువుల మధ్య ఆసీనుడా నీకు వందనాలయ్యా. అయా ప్రభా ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభా అయా నీ పాదాల చెంతకు వచ్చి ఉంటున్నాం ప్రభు, నీకు స్తోత్రం నాయన. అయా నీ వాక్కు ద్వారా మీ దాసుల్లో నుండి ప్రభా నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడినందుకు వందనాలయ్యా. అవును ప్రభా, రోమిలకు రాసిన పత్రిక ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. అవును ప్రభా, ఎల్లప్పుడు నీ మీదనే ప్రభా అయా ప్రభా భారం వేసుకొని ప్రభా అయా నువ్వు చెప్పినట్లుగా అయా నీ మాట వింటూ ఉంటే ప్రభా
మాలో విశ్వాసము కలుగుతుంది నా ప్రభువానికి స్తోత్రం నాయన. ఎల్లప్పుడూ విశ్వాసంలో విధేయులుగా మేము జీవించటానికి నీ కృప దయచేయి నాయన. అయా ప్రభా నాయన ఎల్లప్పుడూ అయా ప్రభా నీ కొరకే నమ్మకమైన సాక్షులుగా నీ రక్షణను నాయన ప్రభా మేము స్థిరంగా కాపాడుకుంటూ అంతవరకు నీ సాక్షులు ఉండే కృప దయచేయి నాయన. అయా ప్రభా ప్రతి ఒక్క బిడ్డకు ప్రార్థన అభిషేకం దయచేయాలి. అయా ప్రభా నీ వాక్యం విని అయా ప్రభా విశ్వాసంగా జీవించడం నీ కృప దయచేయి నాయన. ప్రతి హృదయాన్ని నువ్వు తాకిన దేవుడు అయ్యా, నీకు వందనాలు. నీ వాక్కు ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు వందనాలయ్యా. ఎల్లప్పుడూ నీ కృపతో మమ్మల్ని ఆవరించినందుకు వందనాలయ్యా. అవును నాయన, నిత్యము ప్రభా నీలో ప్రభా నా తన వాక్యానుసారంగా మేము జీవించడం నీ కృప దయచేయండి. పరిశుద్ధాత్మ అభిషేకంతో మా అందరినీ అయ్యా మీ దాసుల నుండి మా అందరితో మీరు మాట్లాడినందుకు వందనాలయ్యా. అయా ప్రభా నా తన నీ కృప ద్వారా మేము ఎల్లప్పుడూ నీ వాక్యానికి లోబడి వాక్యానుసారంగా నడుచుకుంటూ అయా ప్రభా విశ్వాసములో అయా ఇంకా లోతైన అభిషేకం పొందుకొని అయా ప్రభా నీ యొక్క కృపలో ప్రార్థన అభిషేకంతో నింపబడి ప్రభా అయా ప్రభా మేము నడుచుకోవడానికి నీ కృప దయచేయనా. ఎల్లప్పుడు నీలో నాయన ప్రభా అయా నాయన ప్రభా వాక్యానుసారంగా ప్రార్థన విషయంలో ఉపవాస విషయంలో అయా ప్రభా నమ్మకంగా యథార్థంగా ఉంటూ ఆత్మీయ స్థితిలో లోతైన అభిషేకంతో నింపబట్టకు నీ కృప దయచేయండి. ఇంకా అనేక నశించిపోతున్న ఆత్మల కొరకు పట్టుదల కలిగి ప్రార్థించే కృప దయచేయనా. అవును ప్రభా నా తండ్రి నాయన అయా మేము నాయన చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు దానిలో అంటున్నావు. మేము చూడకయే నాయన అయా నిన్ను నమ్ముచున్నాం. మా హృదయంలో నిన్ను నాయన ప్రభా ఆయా అంగీకరించాం నాయన. మా మనసులో నిన్ను అంగీకరించాం. మా నోటితో నిన్ను స్తుతిస్తాం నాయన. నిత్యము నీలోనైనా ఎదిగి ఫలించటకు నీ కృప దయచేయి నాయన. అవును ప్రభా యెరూషలేము మీద ఎంతో ప్రేమ చూపించావు నాయన. అయా ప్రభా అయా మరి నాయన ప్రభా వాళ్ళు వినడంలోని ప్రజలైనప్పటికీ అయా వారంటే ఎంతో ప్రేమిస్తున్న దేవుడు అయ్యా. అయా నీ బిడ్డలమైన మమ్మను ప్రభా అయా ప్రభా నా తండ్రి నాయన మేము మొరపెట్టగా నువ్వు మాకు ఉత్తరం ఇచ్చే దేవుడు అయ్యా. మా ప్రార్థనలకు జవాబు ఇచ్చినైనా మాకు సహాయకుడు అయిన దేవుడు వేసయ్యా. అయా ప్రభు ఎల్లప్పుడు నాయన నీ కొరకు నమ్మకమైన సాక్షులుగా మేము జీవించడానికి నీ కృప దయచేయండి. మా సంఘము మేము ఇంకా అనేక ఆత్మలను నీ తట్టుకు నడిపించడానికి నీ కృప దయచేయండి. నశించిపోతున్న ఆత్మలు వెదకి రక్షింపబడటానికి నీ కృప దయచేయండి. నీవిచ్చిన రక్షణను నిర్లక్ష్యం చేయకుండా అంతవరకు నీ సాధనాలుగా మేము జీవించడానికి నీ కృప దయచేయమని మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. నీవు పలికితే నాకు మేలయ్యా.